హలో హాయ్ అందరికి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది ఇంకో వీకెండ్. సో ఇది జస్ట్ రెగ్యులర్ వీకెండ్ అనమాట. సో మాకు ఇక్కడ ఎలా ఉంటుందంటే వీక్ అంతా ఐరా స్కూలు, మా ఆఫీస్లు, ఈవినింగ్ అయితే క్లాసెస్, మళ్ళీ నెక్స్ట్ డే స్కూలు. సో అలానే అవుతుంది. సో వీక్ అంతా ఇలా అవుతుంది. వీకెండ్స్ మాత్రం ఏమన్నా బర్త్డేస్ ఉంటాయో లేకపోతే ఇలా టెంపుల్స్కి వెళ్ళడమో, పార్టీస్, ఏదో ఒకటి వీకెండే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇలా ఇంకో వీకెండ్, ఈ వీకెండ్ హ్యూస్టన్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట. చాలా స్వామినారాయణ టెంపుల్. టెంపుల్ నేమ్ వచ్చి స్వామినారాయణ టెంపుల్. ఇది నార్త్ ఇండియన్ సైడ్ ది టెంపుల్ అనమాట. చాలా పెద్దది. సో ఇది చాలా రోజులు అయిందనమాట వచ్చి, చాలా ఇయర్స్ అయింది యాక్చువల్లీ వచ్చి. ఎప్పుడో ఐరా చిన్నప్పుడు వచ్చాము. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. సో అసలు ఐరాకు గుర్తులేదు, ఎందుకంటే మంత్స్ బేబీ అప్పుడు అనమాట. సో ఇప్పుడు ఐరా, ఈషు, మీరు అందరూ కలిసి ఒకేసారి చూద్దాం. మాతో పాటు రండి. హాయ్. ఈరోజు టెంపుల్కి వచ్చాము. నాకు ఏ టెంపుల్ తెలీదు. ఓ ఇది ఎంట్రన్స్. ఐ థింక్ ఇక్కడ ఎంట్రన్స్ ఇవ్వలేదు, అటు సైడ్ ఇచ్చాడు ఎంట్రన్స్. బట్ యాక్చువల్గా ఎంట్రన్స్ ఉంటే ఇక్కడ ఉంటుంది. చాలా పెద్ద అది. ఐ థింక్ గేట్స్ ఉన్నాయి కదా నాన్న, అటు సైడ్ ఒక గేట్, ఇక్కడ ఒక గేట్. యాక్చువల్లీ నాకు ఎంత బాగా గుర్తుందంటే అక్కడే రిక్రియేషన్ సెంటర్ అది. దాంట్లోనే మనం ఆ టెంపుల్ తీసుకున్నాం. మన ఇంట్లో గుడిలాగా ఉంది కదా, సో ఆ చిన్న దీంట్లోనే తీసుకున్నాం. ఎంత 7 years కంప్లీట్. ఐరా చిన్నప్పుడు తీసుకున్నాం. ఓ ఇది కూడా ఉందా? తాజ్మహల్లా ఉందా? యాక్చువల్లీ ఇది వైట్ మార్బల్ టెంపుల్. సో ఇటలీ నుంచి తెచ్చారంట మార్బల్. యా, నేను రీసెర్చ్ చేసినప్పుడు చూసాను నేను. ఇటలీ వైట్ మార్బల్ అంట. గుడిలోనే చెప్పేది, టెంపులే వైట్ మార్బల్ అంట. ఏనా? ఇంకో వాటర్ ఉంది అక్కడ. ఇవి నైట్ అయితే లైట్స్, ఫౌంటైన్ అవన్నీ వస్తాయి. ఓకే. పండు పండు చెప్పులు ఇక్కడ. కనమ్మ పద. అది చూడు. హాయ్ ఐరా. ఇట్స్ హాట్. ఇస్ ఇట్ కోల్డ్? అదే కూలా. అబ్బా ఎందుకు హాట్? సో ఇది చాలా పెద్ద టెంపుల్. అంటే టెంపుల్ పెద్దది కాదు, లైక్ ఇన్సైడ్ చాలా చిన్నగానే ఉంటుంది. అవుట్ సైడ్ ప్లేస్ మాత్రం చాలా పెద్దది. అండ్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నాకు అది చాలా నచ్చింది. ఈవెన్ షూస్కి కూడా, నార్మల్గా షూస్ అంటే బయట వదిలేస్తాం అలా కదా, ఇక్కడ మాత్రం షూస్కి కూడా సపరేట్, మెన్ షూ సపరేట్, ఉమెన్స్కి సపరేట్. అండ్ అది కూడా షూస్ అన్నీ కూడా ఈవెన్ ఇన్సైడ్ వెళ్ళి ఏసీలో ఒక రూమ్ లాగా ఉంటుంది అక్కడ పెట్టాలని. సో మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఇది ఇప్పటికే మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. లోపల ఎవరు ఉన్నారు దేవుడు అంటే, యాక్చువల్లీ లోపల ఫొటోస్ కానీ, ఫోన్ కానీ, వీడియోస్ అలా చేయకూడదు, ఫొటోస్ కూడా తీయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అందుకని అసలు లోపల, సో ఇట్స్ రెస్పెక్ట్ కదా, వాళ్ళు వద్దన్నారని ఇంకా మేము తీయలేదు. సో లోపల ఎవరెవరు ఉన్నారు అంటే, ఇది స్వామినారాయణ అనేది ఒక గాడ్ కాదనమాట. నార్త్ సైడ్ ఒక అతను, సో తనకి పెట్టారు. బట్ అతను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. లైక్ వినాయకుడు ఉన్నాడు, హరే కృష్ణ. హరే కృష్ణ అంటే కృష్ణుడు ఉన్నాడు, అండ్ సీతారాములు కూడా ఉన్నారు, శివుడు, పార్వతి ఉన్నారు. అండ్ అలా కాకుండా ఈ స్వామినారాయణ, హనుమాన్ కూడా ఉన్నాడు. అండ్ స్వామినారాయణ అనే అతను ఇంకా వేరే లైక్ హ్యూమన్ బీయింగ్సే అనమాట, వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో అలా ప్రతి చోట లోపల విగ్రహం లాగుంది. అండ్ ఎంత ప్లజెంట్గా ఉంటుంది అంటే లోపల చాలా చల్లగా ఉంటుంది. అండ్ అవన్నీ వైట్ మార్బల్ ఇటలీ నుంచి తెప్పించారంట. సో ఫుల్ వైట్ ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
ఎంత బాగుందో. లోపల ఉంటే మాత్రం అసలు కాసేపు కూర్చోవాలి, అక్కడే ఉండాలన్నట్టు ఉంటుంది. బట్ మన యాక్చువల్లీ సౌత్ ఇండియన్ సైడ్ లాగా లైక్ కర్పూరాలు అలా స్మెల్ అలా కాకుండా డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. నార్త్ ఇండియన్ స్టైల్ లాగా ఈవెన్ విగ్రహాలు కూడా వేరేలాగా ఉంటాయి. వాళ్ళ సైడ్ మీరు ఎవరైనా చూస్తుంటే డిఫరెంట్గా ఉంటాయి. లైక్ నైస్గా వైట్గా ఫేసెస్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇది నేను చెప్పాను కదా ఇందాక, ఐరా చిన్నప్పుడు వెళ్ళాం మేము. సో అప్పుడు తీసిన ఫొటోస్ అనమాట. నైట్లో అయితే ఇలా ఉంటుంది, ఎంత బాగుంటుంది. లైట్స్ డిఫరెంట్ కలర్ లైట్స్. సో చాలా నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడంతా వాటర్ ఫౌంటైన్స్ వీటికి కూడా కలర్స్ వస్తాయి. సో నైట్ వ్యూ బాగుంటుంది. కానీ ఎందుకో ఆ టెంపుల్ మాత్రం ఆ రోజు 4 to 6 క్లోజింగ్ అని ఉంది. సో 6కి క్లోజ్ కదా అని మేము ఎర్లీగా వెళ్ళాము. అండ్ సమ్మర్ కాబట్టి 8-8:30 వరకు సన్నే ఉంటుంది, అసలు సన్సెట్ అవ్వదు కదా. సో ఆ రోజు ఉన్నా కూడా లైట్స్ అవి కనిపించవు అని చెప్పి ఇంక మేము ఉండలేదు. సేమ్ టెంపుల్లోనే ఇక్కడ పక్కన ప్లే ఏరియా ఉంది కిడ్స్కి. అదే అన్నాను కదా, ఇది చాలా నీట్గా పెట్టారు. మెయింటెనెన్స్ మాత్రము చాలా నీట్గా ఉంది. ఇంకా జంగల్ థీమ్, జంగల్ థీమ్ పార్క్ ఇది. ఎంత నీట్గా ఉందంటే లైక్ స్లిప్పర్స్ తీసేసి కూడా ఆడుకోవచ్చు, అంత చక్కగా పెట్టారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. మెయింటెనెన్స్ బాగా చేశారని. చాలా పెద్ద ఏరియా. సో అందుకే ఈవెన్ ఎవరైనా వస్తారు, కానీ మోస్ట్లీ ఇండియన్సే వస్తారు కాబట్టి ఎక్కువ మనుషులు ఉండరు కదా, అందుకే కొంచెం తొక్కులా కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నీట్గానే ఉంది. నేను ఇష్యూ చాలా ఫన్ అయింది. సోమనారాయణ టెంపుల్ ఇష్యూ ఫస్ట్ టైం యాక్చువల్లీ, ఎందుకంటే నేను చిన్నప్పుడు వెళ్ళాము. సో ఇష్యూ చేయలేదు, లైక్ లేదు. సో ఇష్యూ పుట్టిన తర్వాత అసలు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళినా కూడా నువ్వు ఎప్పుడో లైక్ 8 months అప్పుడు వెళ్ళాము. సో గుర్తు కూడా లేదు. సో అందుకే ఇంకా కాసేపు దర్శనం అంతా అయింది. 6కి అంతా క్లోజ్ చేస్తామన్నారు. సో ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం. వీళ్ళు కాసేపు ఆడతామంటే మెక్సికన్ రెస్టారెంట్ ప్లే ఏరియాలోనే కాసేపు ఆడుకున్నారు. సో చాలాసేపు ఆడుకున్నారు అక్కడే. బట్ చాలా సన్ ఉంది, అదొక్కటి అనిపించింది. బట్ ఈ సమ్మర్లో అదొక ప్రాబ్లం. లైక్ ఎక్కడికన్నా ప్లే గ్రౌండ్స్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఈవినింగ్ సన్సెట్ 8:30 వరకు అవ్వదు, 8-8:30 వరకు. సో అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేమంటే కుదరదు. సో అందుకే ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ చాలా సన్ అనిపించింది. సో ఈషా ఐరా ఇద్దరు ఆడుకున్నారు. ఈషా ఏమంటే ఐరా ఏం చేస్తే అది అన్నీ చేయాలి, తనకి వర్క్ అవుతుందా, తను చేయగలదా ఏజ్కి అలా ఏం లేదు. మంకీ బార్స్ ఫస్ట్ టైం చేసింది. అవి కొంచెం తక్కువ ఉన్నాయి హైట్, మంకీ బార్స్ అని. సో అది కూడా చేసింది. గుడ్ జాబ్ ఈషు, గుడ్ జాబ్. సో అదే ఇద్దరు ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్నాక ఇంకా నెక్స్ట్ రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి జస్ట్ పక్కనే అనమాట, పక్కనే ఉన్నింది. సో చాలా రోజులు అయింది మెక్సికన్ రెస్టారెంట్ ట్రై చేద్దామని పప్పసిటస్ కానీ వెళ్ళాము. సో బాగా ఆకలేస్తుండింది అప్పటికే, మా డిన్నర్ టైం అయిపోయింది. వీక్ డే కదా, ఎర్లీ డిన్నర్ టైము. సో వెళ్ళాము, రిజర్వేషన్ ఉన్నింది. బట్ ఫ్రైడేస్ వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది. సో వెయిట్ చేయాల్సి వస్తుంది చాలాసేపు. మేము వెళ్ళినా కూడా వాళ్ళు ఆల్రెడీ రిజర్వేషన్ చేసి వెళ్ళినా కూడా వాళ్ళు వెయిట్ చేయాలన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం కంటే వాళ్ళ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ టైంలోనూ ఎప్పుడైనా ఇస్తాము, మీరు వెయిట్ చేయండి అన్నారు. సో మేము చెక్ ఇన్ చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము. చాలా ఆకలేస్తుంది. సో బట్ ఇంకా బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఎప్పుడప్పుడు పిలుస్తారా అని. మెక్సికన్ రెస్టారెంట్ ఇది చాలా బాగుంది. ఈ బ్రాంచెస్ వేరే వేరే చోట కూడా ఉంటాయి. ఈ ఏరియాలో వచ్చింది ఇదే ఫస్ట్ టైం. ఎలా ఫారెస్ట్ థీమ్ లాగా ఉన్నింది. అంత వేడిలో కూడా చల్లగా అనిపించింది. బయట ట్రీస్ అన్నీ ఉన్నాయి, వాటర్ అంతా ఉన్నింది, చల్లగా అనిపించింది, విసుగు అనిపించలేదు. లేకపోతే చాలా ఫన్గా ఉన్నింది. వీళ్ళిద్దరూ ఏదో ఫుల్ రెస్టారెంట్ అంతా తిరిగి చూస్తూ అలా ఎంజాయ్ చేశారు. సో అంత బోర్ కూడా అనిపించలేదు. బట్ నాకు మాత్రం చాలా ఆకలేస్తుంది. సో ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ నాకు ఇష్యూకి ఆకలేసింది, నేను తినాలి అని స్క్రీమింగ్ చేస్తున్నా. సో ఒకటి చూసాను, పార్కర్స్కి వెళ్ళాం ఇష్యూ బర్త్డే, అండ్ ఇది రిలేటెడ్ సేమ్ లైక్ బయట ఉంది వాటరు అండ్ లైక్ ఫారెస్ట్ థీమ్ ఉంది. సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైమా ఎంతసేపు ఉంటాం, 50 minutes
యా సో ఒక 15 మినిట్స్ తర్వాత లోపలికి పిలిచారనమాట. సో రెస్టారెంట్ మాత్రం అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇది ఏ బ్రాంచెస్లో అయినా ఇది కూడా చాలా బాగుంది. ప్లెజెంట్గా ఉంటుంది అండ్ కొంచెం వైబ్ ఉన్నట్టు ఉంటుంది. డార్క్ లైట్స్ కూడా ఉంటాయి. సో బాగుండింది. అండ్ మేము వెయిట్ చేస్తున్నాము, ఆర్డర్ ఇచ్చాము. వీళ్ళకి టైంపాస్ కోసం ఏ రెస్టారెంట్లో అయినా చిన్నపిల్ల ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్టారెంట్స్లో ఇవ్వరు. ఇక్కడ ఈ మెక్సికన్ వాటికి కొన్ని రెస్టారెంట్స్లో ఇలా కిడ్స్కి ఆడుకోవడానికని క్రయాన్స్ అండ్ మెనూలా అది కిడ్స్ మెనూలోనే కొంచెం టైంపాస్కి డ్రాయింగ్ లాగా ఉంటుంది. సో ఇచ్చారనమాట. సో ఇవ్వగానే ఇక్కడ ఈ మెక్సికన్ రెస్టారెంట్లో ఏమంటే ఫ్రీ చిప్స్ ఇస్తారు ఫస్ట్లో. యా ఫ్రీగా ఇస్తారనమాట. సో రాగానే ఆకలేసింది, ఇంక అందరం అటాక్ చేసాము. ఆకలిస్తుందని అటాక్ చేసాము. సో ఇంకా ఆ లోపల మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ కిడ్స్దే ఆర్డర్ చేశాను. నేను వాళ్ళకి చెప్పాను ఫస్ట్ కిడ్స్ ఇచ్చేయండి, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటే రెస్టారెంట్స్లో కూర్చొని చాలాసేపు మాట్లాడతారు, అందుకే వస్తారు అనుకుంటారు. సో లేట్గా వన్ బై వన్ తెస్తారు. బట్ నేను చెప్పాను ఇవాళ ఆకలిస్తుంది కిడ్స్కి ఎర్లీగా తీసుకురండి అని. కిడ్స్కి వచ్చేసింది అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళది అయ్యాక మాది వచ్చింది. ఫుడ్ బాగుంది. చికెన్ స్ట్రైప్స్ వచ్చింది. నాకు మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేశాను. యా సో వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడు అక్కడికి బయటకు వెళ్ళినా. ఎందుకంటే నేను వాళ్ళే తినాలి కదా, మళ్ళీ నేను చెప్పిందే తినాలి అంటే ఇంకా వాళ్ళు తినరు అక్కడ. నేను ఇంకా అక్కడ కూర్చొని నేను ఫీడ్ చేయాలంటే కష్టం అని. సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు. సో బట్ చేసింది మాత్రం నీట్గా తినేస్తారనమాట. సో తిన్నాక ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. నీకు నచ్చిందా పండు రెస్టారెంట్ నచ్చింది, ఫుడ్ నచ్చింది, టెంపుల్ నచ్చింది. టెంపుల్ కూడా నచ్చిందా? యా టెంపుల్ కూడా బాగుంది. సో అలా మా డే అయిపోయిందనమాట. అండ్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.